హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 1. తెలంగాణలోని రామకృష్ణాపూర్ అనే ఊరు అది. రాత్రి 10 గంటలు అవుతుంది. జోరుగా వర్షం కురుస్తుంది. ఆ సమయంలో ఓ లైన్ చివరన 27 ఏళ్ల ఓ యువకుడు ఒకడిని రక్తం వచ్చేలా కొడుతున్నాడు. ఆ యువకుడి ఫ్రెండ్స్ అతడిని ఆపుతున్నా కూడా వాళ్ళని విదిలించి పిడికిలి బిగించి ఎదుటివాడి దవడ మీద గట్టిగా ఒక్క పంచ్ ఇస్తాడు. దాంతో అవతలి వాడు వెళ్లి బురద నీటిలో పడతాడు. ఇక వాడి ఫ్రెండ్స్ వచ్చి అతడిని గట్టిగా పట్టుకొని "రేయ్ కృష్ణ ఆగరా! ఇంకా కొడితే వాడు చచ్చేలా ఉన్నాడురా" అంటూ కృష్ణని పక్కకి తీసుకొని వస్తారు. "రేయ్ చల్ ఆగండి బే! వాడికి బాగా బలిసిందిరా. అందుకే పిచ్చి కూతలు కూస్తున్నాడు నా కొడుకు. వాడికి ఇవాళ పగలగాల్సిందే మీరుండండిరా" అంటూ మళ్ళీ వాడి మీదకి వెళ్ళేసరికి కృష్ణ ఫ్రెండ్ హరీష్ "రేయ్ కృష్ణ జానురా" అన్నాడు. జాను పేరు వినిపించేసరికి కృష్ణ వెనక్కి తిరిగి చూస్తాడు. వీళ్ళకి కొద్దిగా దూరంలో జాను గొడుగు పట్టుకొని నిలబడి కృష్ణని ఒకసారి చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. "రేయ్ ఇదెప్పుడొచ్చిందిరా" అని హరీష్ని అడిగాడు కృష్ణ. నీ పిల్ల ఎప్పుడొచ్చిందో మాకేం తెలుసు. నువ్వెళ్ళు ఇక చేసిన గొడవ జాలుగాని అంటూ హరీష్ ఇంకో ఫ్రెండ్ శివ అంటారు. వెళ్తున్నారా? ఇంకోసారి గాని నీ టంగ్ స్లిప్ అయిందనుకో నాలుక కోసేస్తాను ఎదవన్నర ఎదవ అంటూ నాలుక మడత పెట్టి వాడికి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కృష్ణ. రేయ్ మీ సంగతి రేపు స్టేషన్లో చెప్తాన్రా అంటూ దెబ్బలు తిన్నవాడు కోపంతో ఊగిపోతూ ముక్కుతూ మూలుగుతూ లేచి కుంటుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అబ్బా వీడు మళ్ళీ రేపు పంచాయతీ పెట్టేశాడు కదరా అంటూ హరీష్ ఇంకా శివ కృష్ణని తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇక మనోడు సిగరెట్ వెలిగించి దాన్ని ఆస్వాదిస్తూ జాను ఎక్కడుంటుందో తెలిసి అటువైపు అడుగులు వేశాడు. మన బాబు 6 ఫీట్ హైట్‌తో వైట్ కలర్ స్కిన్ టోన్, షార్ప్ ఐస్, ట్రెండ్‌కి తగ్గట్టుగా హెయిర్ స్టైల్, మగసిరి ఉట్టిపడే మీసకట్టుతో పర్ఫెక్ట్ బాడీ షేప్, అమ్మాయిల కళ్ళకి పిచ్చెక్కించే అంత హాట్‌గా ఉంటాడు. కృష్ణ వాళ్ళ ఇంటి మీద చిన్న పెంట్ హౌస్ లాగా ఉంటుంది. దానికి స్టెప్స్ ఇంటి వెనక వైపు కూడా ఉంటాయి. మనోడు అలానే పెంట్ హౌస్‌కి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. అక్కడే ఉన్న జాను వేగంగా కృష్ణ దగ్గరికి వచ్చి అతడి చెంప మీద ఒక్కటి పీకుతుంది. నీ యబ్బ ఆగవే అంటూ డోర్ లాక్ చేసి జానుని వెనక్కి తిప్పి డోర్‌కి లాక్ చేసి తడిచిన షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి విప్పుతూ జాను వైపు పిచ్చి రొమాంటిక్‌గా చూశాడు కృష్ణ. జాను 2 చేతులు కట్టుకొని మొహాన్ని పక్కకి తిప్పుకుంది. కృష్ణ మెల్లిగా షర్ట్ విప్పేసి అలాగే బనియన్ కూడా తీసేసి జాను వేసుకున్న చున్నీని అందుకొని అతడి తడి తలని తుడుచుకుంటూ జానుపై మొత్తంగా అతడి బరువు వేసి ఏంటే నీ బాధ అన్నాడు. రేపు తెలుస్తుంది లేరా నా బాధేంటో నీకు. ఎన్నిసార్లు చెప్పాలి కన్నా నీకు నిన్ను గొడవలకు వెళ్ళొద్దని అంది జాను. వాడేమన్నా నన్ను నోరు మూసుకొని కూర్చోమంటావా? వాడు నా ఈగోని టచ్ చేశాడే. వాడికి నేను ఏ జాబ్ చేస్తే ఎందుకు అడ్డమైన ఎదవ నాకు కాలేలా వాడు మాట్లాడాడు. నేను వాడి పగలగొట్టాను అంతే అంటాడు సింపుల్‌గా. పగలగొడతావురా రేపు వాళ్ళేం చేస్తారో ఏంటో. వాడు నన్నేం పీకుతాడే అంటూ అయినా ఇంత నైట్ నువ్వెందుకొచ్చావే అన్నాడు కృష్ణ జాను కళ్ళల్లోకి చూస్తూ. తమరి దర్శన భాగ్యం ఈరోజు మాకిప్పించలేదు కదా! అందుకే ఒకసారి చూద్దామనొస్తే మాకు మీ యుద్ధ ప్రతిభ కనిపించి వెనక్కి వచ్చేశాను అంటుంది కృష్ణ ఛాతీ మీద చేయి వేసి. కృష్ణ చిన్నగా నవ్వుతూ "హ్మ్. ఎలాగో వచ్చావు కదా! నా బాకీ నాకిచ్చేసి వెళ్ళవే" అన్నాడు. కృష్ణ నవ్వితే అతడి 2 చెంపలకి పడే సొట్ట బుగ్గలనే జాను మురిపెంగా చూస్తూ ఆహ్! ఈ నవ్వుతోనే పడేయరా నన్ను అంటూ ఆ సొట్ట బుగ్గలపై జాను లేత పెదాలతో ముద్దు పెడుతుంది. ఏయ్! నేనివ్వమంది అక్కడ కాదే ఇక్కడ అంటూ జాను కింది పెదవిని చిన్నగా లాగుతూ కృష్ణ అతడి పెదాలతో జాను పెదాలని మూసేస్తాడు. రేయ్! ఇక ఆపరా బాబు! నేను వెళ్ళాలి. మళ్ళీ ఎవరైనా చూస్తే నాకుంటుంది. అబ్బా! ఇవాళిక్కడ ఉండొచ్చు కదే! ఉండొచ్చు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఇప్పుడేంటి లైఫ్ లాంగ్ నీతోనే ఉంటానురా! దానికి ఇంకా టైం ఉంది లేవే! కదా! అందుకే ఇప్పుడు నువ్వు నన్ను వదిలావనుకో నేను వెళ్తా. అస్సలు నిన్ను వదలాలని లేదే. జున్ను ముక్కలాగా భలే సాఫ్ట్‌గా ఉంటావే అంటూ జాను నడుముని చుట్టేస్తాడు. అబ్బా! వదలరా ఇక వెళ్తాను అంటూ కృష్ణని వదిలించుకొని జాను డోర్ తీసి బాయ్ కన్నా! మార్నింగ్ కలుద్దాం అని చెప్పి పిల్లిలా మెల్లిగా నడుచుకుంటూ కృష్ణ వాళ్ళ లైన్‌లోనే చివరన ఉన్న జాను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది.
జాను వెళ్ళడాన్ని పైనుండి చూస్తున్న కృష్ణ ఆమె నడుముని దాటిన భారీ జడని చూస్తూ ఆహ్! ఏం తిప్పుతున్నావే నా పిల్ల అంటూ అతడి గుండెపై చేయి వేసుకొని రబ్ చేసుకుంటాడు. ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే కొత్త స్టోరీని మీ అందరూ ఆదరించి స్టోరీ ఎలా ఉందో చెప్పాలి అని కోరుకుంటున్నాను. థాంక్ యూ.